హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. ఎప్పట్లానే ఓ మంచి కథ అపూర్వ సంకల్పం. రచన గుమ్మడి రవీంద్రనాథ్ గారు. మరి మొదలు పెట్టద్దామా? గుప్పెడు నిద్రమాత్రలు మింగిన నిద్ర రానివని అందాన్నో, ఋషినైనా నిద్ర లేపగల అందాన్నో చూసుంటారు. కానీ వైద్య సంబంధ రుగ్మత కారణంగా లైంగిక సామర్థ్యాన్ని కోల్పోయిన వాడిని సైతం నిద్ర లేపగల అందాన్ని చూస్తారా? నా పేరు సంకల్ప్. బళ్ళో చదివే రోజుల్లోనే ఏదో రాయాలన్న తపన ఉండేది నాలో. ఆ తపనే కళాశాలకు వచ్చేటప్పటికి నన్ను రచయితను చేసేసింది. తొలి కథ కళాశాల మ్యాగజైన్లో వచ్చేయింది. ఇప్పుడు ఒక ఐటీ కంపెనీలో పెద్ద జీతం సంపాదిస్తున్నాను. రోజుకు 12 గంటల పాటు ఆఫీసు పని ఒత్తిడిలో సతమతం అవుతూ కూడా రాయడం మాత్రం మానలేదు. ఒకరోజు నా మొబైల్ ఫోన్కి తెలియని నెంబర్ నుండి ఒక సందేశం వచ్చింది. మనం ప్రేమించబడుతున్నాం అనే నమ్మకం జీవితంలో అన్నిటికంటే గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. కానీ మనం ప్రేమించబడుతున్నాం అనే వాస్తవం ఇంకా గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. ఈ వారం శ్వేత వారపత్రికలో మీరు రాసిన మల్లెపువ్వు అనే కథలోనిది వాక్యం. ఇలాంటి అందమైన వాక్యాల కోసమే నేను మీ అభిమానిని అయిపోయా సంకల్ప గారు. అపూర్వ. అది చదివి ధన్యవాదాలు అని ఒకే ఒక మాట బదులిచ్చాను. నా స్వపరిచయం, వ్యక్తిగత వివరాలు పత్రికల్లో రాకుండా జాగ్రత్త పడుతూనే ఉన్నా. మల్లెపువ్వు కథకి బహుమతి రావడంతో ఫోన్ నెంబర్ ప్రచురించారు. కథను మెచ్చుకుంటూ పాఠకుల సందేశాలు వస్తూనే ఉన్నాయి. కానీ అపూర్వ మాత్రం ఒక్కదానితో ఆగకుండా వాట్సాప్లో రోజు ఏదో ఒక మెసేజ్ పంపుతూనే ఉంది. వాటికి నేను బదులివ్వడం లేదు. అపూర్వ ఆ ఫోన్ పరిచయాన్ని స్నేహంగానో మరోలానో మార్చాలని ప్రయత్నిస్తోంది. కానీ నేనందుకు ఆస్కారం ఇవ్వడం లేదు. ఆమె అందంగా ఉంటుందా లేదా అన్న ఆసక్తి నాకు లేదు. అసలు తనొక అమ్మాయా లేక అపూర్వ పేరుతో అబ్బాయే సందేశాలు పంపుతున్నారే అన్న అనుమానం వల్ల కాదు. అది అమ్మాయే అని నా ఇన్స్టింక్ట్ చెప్తోంది. ఎలాంటి రిలేషన్షిప్స్ మీద నాకు ఆసక్తి లేదు. సంకల్ప్ గారు, శుభోదయం. ఐ థింక్ ఐ హేట్ యూ అని ఉదయాన్నే ఆమె నుండి సందేశం. హేట్ అనే మాట చూసి ఆశ్చర్యపోయాను. ఎప్పట్లానే బదులేమీ ఇవ్వకుండా ఫోన్ పక్కన పడేశాను. కానీ ఆ అజ్ఞాత వ్యక్తి ఏ రిలేషన్షిప్లోకి వెళ్ళకూడదన్న నా సంకల్పాన్ని బద్దలు కొట్టబోతున్నారని ఆ క్షణం తెలియలేదు నాకు. ఒకరోజు క్యాబ్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తున్నాను. 2 రోజుల పాటు ముంబైలో జరగనున్న ఆఫీస్ కాన్ఫరెన్స్కి హాజరు కావడానికి ప్రయాణం. క్యాబ్ ఫ్లైఓవర్ మీద వెళ్తున్నప్పుడు ఫోన్కి మెసేజ్ వచ్చిన అలర్ట్ వినిపించింది. హాయ్, ఐ హేట్ యూ అన్నాను. వారం రోజులైపోయినా మీ నుండి ఏ స్పందన రాలేదు. కనీసం హేట్ ఏంటి అని కూడా అడగరా అని తటపటాయిస్తూనే చెప్పండి, హేట్ అంటే ఏంటి అని బదులిచ్చాను. హేట్ యు బి వితౌట్ యూ. ఏ అడోరేషన్ ఫర్ యూ. టీ థింకింగ్ ఆఫ్ యూ ఆల్వేస్. ఈ ఎండ్లెస్లీ ఇన్ లవ్ అని మెసేజ్ వచ్చింది. అపూర్వ నుండి వచ్చిన ఆ సమాధానం స్తబ్దతతో నిండిన నా గుండె తంత్రిని మీటినట్లు అనిపించింది ఎందుకో. ఆ సంభాషణని అక్కడితోటే తుంచేశాను. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ అందుకొని, అపూర్వ గారు, నేను ఒక రచయితని తప్ప నా గురించి మీకు ఇంకేం తెలీదు. నా వయసు కానీ, వివాహితుడినా కాదా అని కానీ, నా ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు కానీ ఏమీ తెలియవు. మీ హేట్లోని ఎమోషన్ ఏమిటో నాకు తెలీదు. కానీ నాకెవ్వరితోనూ ఎలాంటి అనుబంధం పెంచుకోవాలని లేదు అని రాసి పంపేశాను. అది చదివి తను నిర్ఘాంతపోయిందనుకున్నాను. 10 నిమిషాలకే తన నుండి స్పందన వచ్చింది. సార్, మీ కథలు చదవడం విధి, మీ అభిమానిగా మారడం చాయిస్. కానీ మీతో ప్రేమలో పడిపోవడం నా నియంత్రణలో లేదు. ఏం చేయను అని. ఎందుకో ఆ జవాబుకి ఊపిరి ఒక్క క్షణం ఆగినట్లు అనిపించింది. ఇంతలో మరీ సంతోషం వచ్చింది. ఆడపిల్లనై ఉండి బాహాటంగా నా హృదయం మీ ముందు పరిచానని నాకేం బాధలేదు. కానీ ఇంత నిర్దయగా నిరాకరిస్తారని ఊహించలేదు అని. మన స్నేహితుల్లా ఉందాం అపూర్వ గారు అని నేను వెంటనే సమాధానం టైప్ చేశాను. ఒక మనిషిని ప్రేమించి బదులుగా ఆ మనిషి ప్రేమ పొందలేకపోవడం బాధే. ప్రేమించడంలోనే ప్రేమించబడం అనే రిస్క్ కూడా ఉంటుందిలేండి.
ఆ సందేశాన్ని ఫోన్లో చదువుతున్న నాకు తెలీదు అపూర్వని త్వరలోనే చూడబోతున్నానని. ముంబైలో 2 రోజుల కాన్ఫరెన్స్ ముగిసింది. హోటల్ నుండి ముంబై ఎయిర్పోర్ట్కి చేరుకున్నాను. బోర్డింగ్ పాస్ తీసుకుని సెక్యూరిటీ చెక్ పూర్తయ్యాక హైదరాబాద్ వెళ్లే విమానం ఎక్కి నా సీట్లో కూర్చున్నాను. ఇక్కడున్న 2 రోజుల్లో ఒక్క సందేశమూ లేదు అపూర్వ నుండి. నా తిరస్కరణకు తన మనసు గాయపడి ఉంటుంది. విమానం టేకాఫ్కి సిద్ధమవుతున్నప్పుడు నా పక్కనున్న ఆమెతో, మ్యామ్ ప్లీజ్ పర్సేస్ యువర్ సీట్ బెల్ట్ అని చెప్పింది ఎయిర్ హోస్టెస్. యథాలాపంగా ఆ ఎయిర్ హోస్టెస్ వైపు చూశాను. మిగతా హోస్టెస్లా కాకుండా ఎక్కువ మేకప్ వేసుకోకపోయినా ముఖం మెరిసిపోతుంది వెన్నెల్లా. ఆమె బ్లేజర్ మీద బ్యాడ్జ్లో అక్షరాలు చదివిన నాలో తెలియని ఓ ఉద్వేగం. అపూర్వ. ప్యాసింజర్ మేనిఫెస్టోలో నా పేరు తను చూసిందో లేదో. చూసినా సంకల్ప పేరుతో ఎంతమంది ఉంటారో. అపూర్వ అనే పేరు కూడా ఎందరికో ఉంటుంది కదా. తన అభిమాని ఈ అమ్మాయి అయి ఉండదు అనుకున్నాను. అయినా ఆమెను గమనిస్తూనే ఉన్నాను. ఆమె మాత్రం నా ఉనికే పట్టనట్లు అంకిత భావంతో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానం నేలను తాకింది. ప్రయాణికులు కిందకి దిగుతున్నారు. ప్రోటోకాల్ ప్రకారం నిష్క్రమిస్తున్న ప్రయాణికులకు థ్యాంక్ యూ సార్, హ్యావ్ ఎ నైస్ డే అని మర్యాదపూర్వకంగా వీడ్కోలు చెబుతోంది క్యాబిన్ క్రూ అపూర్వ. విమానం ద్వారం దగ్గరకు రాగానే నాతో కూడా థ్యాంక్ యూ సార్ అని చిరునవ్వుతో చెప్పింది. ఏదో వెతుకుతున్నట్లుగా ఆమె కళ్ళలోకి చూశాను. అప్పుడు చాలా మంద్ర స్థాయిలో ఆమె చెప్పింది, ఐ హేట్ యూ సార్ అని. ఆ రోజు ఉగాది. కాఫీ షాప్లో మొదటిసారి మేము కలుసుకున్నాం. క్యాపిచినో లాంటివి కాక మామూలు ఫిల్టర్ కాఫీ తాగుతున్నాం ఇద్దరం. ఉగాది అని లంగావణిలో వచ్చింది అపూర్వ. అప్పుడు విమానంలో అలా చూసి ఇప్పుడు తెలుగుదనం ఉట్టిపడేలా సాంప్రదాయ దుస్తుల్లో చూస్తుంటే థ్రిల్లింగ్గా ఉంది నాకు. లంగావణిలో చిన్నపిల్లలా ఉంది. పచ్చిపాల మేగళ్ళ మెరుస్తోన్న లేత నడుము. శరీరం అంతా కాంతితో వెలిగిపోతోంది దగదగ. మీలాంటి అమ్మాయిని కాదనుకునేవాడెవడైనా మూర్ఖుడే. కానీ నేను నిరాకరించడానికి బలమైన కారణం ఉంది. అదేమిటో చెప్పాలనే ఇలా కలుద్దామన్నాను. నేనొక క్యాన్సర్ సర్వైవర్ని అపూర్వ అని చెప్పగానే నేను చెప్పింది విని నిర్ఘాంతపోయింది. 2 ఏళ్ల క్రితం రొటీన్ వైద్య పరీక్షల్లో బయటపడింది. ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్ అని బయాప్సీలో నిర్ధారణ అయింది. ప్రోస్టేట్ అనేది పురుషుల్లో మాత్రమే ఉండే ఒక గ్రంథి. పునరుత్పత్తి వ్యవస్థలో ముఖ్యమైన భాగం. ఆంకాలజిస్టులు రాడికల్ ప్రాసెక్టమీ అనే శస్త్రచికిత్సతో మొత్తం ప్రోస్టేట్ గ్లాండ్ని తొలగించేశారు అని చెప్పిన కొన్ని క్షణాలు ఆమె ఏమీ మాట్లాడలేదు. తర్వాత తేరుకుని చెప్పింది, ఇప్పుడు తగ్గిపోయింది కదా, ఇంతకన్నా ప్రమాదకరమైన క్యాన్సర్ల నుండి బయటపడ్డవాళ్ళు ఉన్నారు అంది. కానీ నా విషయం వేరు. పౌరుష గ్రంథి తొలగించడం లైంగిక సామర్థ్యంపై ప్రభావం చూపిస్తుంది. శస్త్రచికిత్స సమయంలో పెల్విక్ నర్వస్ దెబ్బతినడంతో దాంపత్య సుఖాన్ని అందించలేని లైంగిక వికలాంగుణ్ణి అయిపోయాను నేను అని చెప్పగా నేను తన పట్ల చూపుతున్న నిరాసక్తకు అసలు కారణం ఆమెకు అర్థమైంది. అంటరాని వాణ్ణి చూసినట్లు జరుగుతుంది. జుగుప్సతో నా వైపు చూస్తుందనుకున్నాను. కానీ అపూర్వ కళ్ళల్లో కరుణ కురుస్తోంది. ప్రేమ గురించి ఎంతో గొప్పగా రాశారు కథల్లో. మీకు తెలీదా? ప్రేమ అంటే సెక్స్ మాత్రమే కాదని. ఐ జస్ట్ వాంట్ యూ టు లివ్ విత్ యూ అంది అపూర్వ. శృంగార అనుభవం మధురమైన ఓ జీవితానందం. దాన్ని మీరు కోల్పోకూడదు అపూర్వ అన్నాను. ప్రేమ అంటే పొందడం కాదు, ఇవ్వడం. ఒక్కసారి ప్రేమిస్తే ఇన్స్పైట్ ఆఫ్ ఎనీథింగ్ ప్రేమించగలగాలి. ఐ స్టిల్ హేట్ యూ సంకల్ప్ అంది. ఆ మాట అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో కదలాడిన చిరు తడికి నా మనసు కదిలిపోయింది. 2 నెలల్లోనే అపూర్వ మెడలో పచ్చని మాంగళ్యం ముడివేసేశాను. పెళ్లి రిసెప్షన్లో ఒకరిని చూపిస్తూ చెప్పాను, అపూర్వ, వాడి పేరు భువన్, నా స్నేహితుడు. నేను క్యాన్సర్ బాడిన పడ్డానికి ముందు వాడు తన స్పర్మ్ ఫ్రీజ్ చేసుకోవడానికి వెళ్తూ నన్ను వెంట పెట్టుకుని వెళ్ళాడు. అప్పుడు నేను సరదాగా నా శాంపిల్ ఇచ్చాను. నా వీర్య కణాలు భద్రపరచబడి ఉన్నాయి. నేను శృంగారానికి పనికిరాకపోయినా మన సంతానాన్ని పొందగలం అని చెప్పా. అపూర్వ కళ్ళు ఆనందంతో విచ్చుకున్నాయి. అది నా తొలిరేయి. పూలతో అలంకరించిన పాన్పు, తెల్ల చీరలో బంగారు ఆభరణాల అలంకరణతో సౌందర్య నిధిలా గదిలోకి వచ్చింది అపూర్వ. రాత్రంతా ఏదో కథ చెప్పండి, నేను రాస్తూ ఉంటాను. ఆ భావప్రాప్తిని మించింది ఏదీ లేదు నాకు అంది హుషారుగా. నేను నవ్వాను. చీరలో ఎలా ఉన్నాను?
1 బ్యూటిఫుల్, 2 గార్జియస్, 3 ఏంజలిక్, 4 స్టన్నింగ్, 5 క్యూట్. ఎనీ అదర్ నెంబర్? సెక్సీ. వీటిలో ఏదో చెప్పండి అంది అపూర్వ. నేను 15 అన్నాను. మళ్ళీ వెంటనే అలా చూడకు, 1 + 2 + 3 + 4 + 5 = 15 అన్నాను. వాష్రూమ్కి వెళ్ళొస్తాను అన్నట్లు వేలితో సాయిగ చేసి లోపలికి వెళ్ళి తలుపు మూసింది అపూర్వ. వెంటనే తలుపు తెరిచి వాష్రూమ్లోంచి వచ్చేస్తూ, సారీ, ఏదో నాబ్ తిప్పేసినట్టున్నాను, షవర్ ఓపెన్ అయి తడిసిపోయాను అంది. అప్పుడు చూశాను తడిసిన చీరలో ఆమె అందం మరింత మిడిసిపడుతుండడం. నాకేదో పరీక్ష పెడుతున్నట్లుగా ఉంది. ఒంటికంటుకుపోయిన తెల్ల చీర. అకస్మాత్తుగా ఒక అద్భుతం జరిగిపోతున్నట్లు నాలో ఒక సంచలనం. వెళ్ళి ఆమె నడుమును చుట్టేసుకున్నానని గర్విస్తున్న వడ్డానాన్ని తొలగించి నా చేతులెళ్ళాను. మల్లె సుగంధంతో మిళితమైన నల్లని జడని పక్కకు జరిపి మెడ మీద ముద్దు పెట్టుకున్నాను. ఆమె చగనాన్ని తాగుతున్న నా స్పర్శలోకి ఉబుకుతున్న ఆవేశం ఆమె గ్రహించింది. విభ్రమతో తను నా వైపుకి తిరిగింది. అదే అదునుగా ఆమె తీయని నోటిని నా పెదాలతో ఆక్రమించేశాను. ఆ ముద్దు లోతుకి ఆమెలో కోరిక చెరలేగింది. చేతుల మీద ఎత్తుకొని పాన్పుపై వాల్చాను. ఆ 56 కేజీల పూల తనువుని. యు ఆర్ మై మిరకిల్ అప్పు అన్నాను. దిస్ ఈజ్ ద మిరకిల్ అంది అపూర్వ నాకు అనుకూలంగా ఒదుగుతూ. అరగంట తర్వాత గండిపట్ట చెరువునై ఆమెలో పొంగిపోయాను. మోహాల దహాలు తీరిన అపూర్వ దేహంలో మధురమైన పడలిక. ఆర్తిగా ఆమెపై చెయ్యి వేశాను. సంకల్ప్, యు ఆర్ అమేజింగ్. 100 ఆస్కార్లు ఇవ్వచ్చు నీ పంతనానికి అంది అపూర్వ సంతృప్తితో. ఈ క్రెడిట్ అంతా నీ 15 అదేనోయ్. 1 + 2 + 3 + 4 + 5 15K అన్నాను చిరునవ్వు నవ్వి. అదండి కథ. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్నట్టు మీకు నచ్చిన వాళ్ళకి కథను షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటారండి.